Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Under 45 days course of General English Grammar, we have arrived at day 14. 45 రోజుల జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్సులో భాగంగా ఈరోజు మనం 14వ రోజులోకి ఎంటర్ కావడం జరిగింది. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వాట్ ఈజ్ ఎ జెరండ్. ఈ సెషన్లో మనము జెరండ్ అంటే ఏంటి తెలుసుకోబోతున్నాం. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి. ఇక మరి మనం లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. వాట్ ఈస్ టుడేస్ టాపిక్? ఎ జెరండ్. వాట్ ఈజ్ ఎ జెరండ్? అసలు జెరండ్ అంటే ఏంటి అనేది చూద్దాం. అబ్జర్వ్ దీస్ సెంటెన్సెస్. అరుణ్ లైక్స్ గార్డెనింగ్. Ronnie and Vani hate learning. Arun likes gardening. Ronnie and Vani hate learning. If you observe the underlined words here, gardening, an ing form is added to a verb. Learning, an ing form is added to a verb. Garden plus ing, gardening. Learn plus ing, learning. A gerund is nothing but by adding an ing form to a verb. Gerund అనేది verb కి ing form యాడ్ చేయడం ద్వారా అది gerund అవుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. But a gerund acts as a noun. Even though an ing form is added to a verb form, it works as a noun. We know a noun means a noun can act as a subject, an object of a preposition and a subject complement. Noun అనేది ఎలా పనిచేస్తుంది? ఒక సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఒక వర్బ్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్గా పనిచేస్తుంది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా కూడా పనిచేస్తుంది. ఇన్ ద సేమ్ వే జెరండ్ ఆల్సో వర్క్స్ యాజ్ ఎ సబ్జెక్ట్, యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్. జెరండ్ అనేది ఒక వర్బ్ ఫామ్కి ఐఎన్జీ ఫామ్ యాడ్ చేయడం ద్వారా జెరండ్ వస్తుంది. కానీ ఇది ఒక నౌన్లా పనిచేస్తుంది. నౌన్లా పనిచేస్తుంది అంటే అర్థం ఏంటంటే జెరండ్ అనేది సబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ప్రపోజిషన్గా పనిచేస్తుంది, లేదా సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ గార్డెనింగ్ అనేది, లర్నింగ్ అనేది మనం జెరండ్ అని చెప్పి మనము తెలుసుకోవచ్చు. ఈ రెండు కూడా ఇక్కడ ఆబ్జెక్ట్గా పనిచేయడం జరిగింది. ఓకే, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటాం. ఒక సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హియర్ స్మోకింగ్ ఈజ్ ఎ జెరండ్. ఇట్ వర్క్స్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఇక్కడ స్మోక్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ స్మోకింగ్ అనేది జెరండ్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ స్మోకింగ్ అనేది సబ్జెక్ట్గా పనిచేసింది. ఇన్ దిస్ వే ఎ జెరండ్ works as a subject or an object or object of a preposition or a subject to complement. Okay, a gerund is a verb form which acts as a noun. A gerund is a verb form which acts as a noun. Just we have discussed it. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. జెరండ్ అనేది ఒక verb form కి ing form యాడ్ చేయడం ద్వారా తయారవుతుంది అనుకున్నాం. బట్ ఇట్ వర్క్స్ యాజ్ ఎ నౌన్. కానీ ఈ జెరండ్ అనేది ఒక నౌన్గా వర్క్ అవుతుంది. It always ends in ing form. A gerund always ends in an ing form. Gerund అనేది ఒక ing form ని తీసుకొని ముగుస్తుందని చెప్పొచ్చు. It works as a subject. A gerund works as a subject or an object of a preposition or a complement of a verb. ఇది ఇక్కడ సబ్జెక్ట్గా పనిచేస్తుంది, లేదా ఆబ్జెక్ట్గా పనిచేస్తుంది, an object of a preposition గా పనిచేస్తుంది, a complement of a verb గా కూడా పనిచేస్తుంది. She fond of swimming. She fonds of swimming. ఇక్కడ మనము స్విమ్మింగ్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ గా చెప్పొచ్చు. ఆఫ్ స్విమ్మింగ్ అని చెప్పాం కాబట్టి ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ ప్రపోజిషన్ గా దీన్ని మనము చెప్పొచ్చు. Look here. Some verbs are followed by the gerund. Some verbs are followed by the జెరండ్. కొన్ని వర్బ్స్ తర్వాత జెరండ్ అనేది తప్పనిసరిగా వస్తుంది. కొన్ని వర్బ్స్ తర్వాత జెరండ్ అనేది తప్పనిసరిగా వస్తుంది. అడ్మిట్, అవాయిడ్, బిగిన్, కాంట్ హెల్ప్, డిఫెండ్, డిస్లైక్, డిస్కస్, ఎంజాయ్, ఫీల్ లైక్, ఫర్గెట్, గివ్ అప్, హేట్, లైక్, లవ్, థింక్.
gerund always follow these verbs. సెంటెన్సెస్లో ఈ వర్బ్స్ ఏవైనా వస్తే వాటి తర్వాత తప్పనిసరిగా జెరెండ్ వస్తుంది. అంటే తప్పనిసరిగా తరువాత ఐఎన్జి ఫామ్ తీసుకున్నటువంటి నౌన్ అనేది వస్తుంది. షీ కాంట్ హెల్ప్ లైకింగ్ హిమ్. హియర్ లైకింగ్, కాంట్ హెల్ప్ తర్వాత ఈ లైకింగ్ అనేటువంటి జెరెండ్ అనేది రావటం జరిగింది. కాంట్ హెల్ప్ తర్వాత లైకింగ్ అనే జెరెండ్ అనేది రావటం జరిగింది. షీ కాంట్ హెల్ప్ అనేది చూసాం. when do I finish studying? Here gerund follows verb finish. Here gerund liking follows can't help. Here gerund follows verb finish. ఈ వర్బ్స్ తర్వాత తప్పనిసరిగా జెరెండ్ అనేది వస్తుంది. జెరెండ్ ఆల్వేస్ ఫాలోస్ దీస్ వర్బ్స్: అడ్మిట్, అవాయిడ్, బిగిన్, కాంట్ హెల్ప్, డిఫెండ్, డిస్లైక్, డిస్కస్, ఎంజాయ్, ఫీల్ లైక్, forget, give up, hate, like, love, think. Gerund always follows these verbs. In some other situations, 2 plus verb follows some verbs. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని verbs తర్వాత ఎప్పుడు కూడా మనకి gerund అనేది రాదు. 2 plus verb అనేది మనకి రావటం జరుగుతుంది. Some verbs are followed by the infinitive verbs. కొన్ని verbs తర్వాత ఎప్పుడు కూడా infinitive verbs మాత్రమే రావటం జరుగుతుంది. కొన్ని వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా ఇన్ఫినిటివ్ వర్బ్స్ మాత్రమే వస్తాయి. కాంట్, ఎఫర్ట్, అగ్రీ, అపియర్, చూస్, డిమాండ్, ఎక్స్పెక్ట్, ఫెయిల్, ప్రిటెండ్, వాంట్, వుడ్ లైక్, వుడ్ లవ్. ఈ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా జెరెండ్ అనేది రాకూడదు. ఈ వర్బ్స్ తర్వాత ఎప్పుడు కూడా 2 ప్లస్ వర్బ్, 2 ఇన్ఫినిటివ్ అనేది మాత్రమే రావటం అనేది జరుగుతుంది. Okay, some verbs are followed by the infinitive verbs. Gerund follows some verbs, but gerund does not follow some verbs. ఈ verbs తర్వాత ఎప్పుడు కూడా gerund అనేది రాకూడదు. ఈ verbs తర్వాత ఎప్పుడు కూడా మనకి 2 plus verb form అనేది రావాలి. Example: I would like to invite. I would like to invite them. If you observe, would like 2 plus V1. 2 invite means 2 plus V1. That is called 2 plus verb. It is also called 2 infinitive. 2 infinitive follows such verbs. Gerund does not follow such verbs. Okay. A gerund is nothing but by taking an inform to a verb, but it works as a noun. So it works as a subject in the sentence, it works as an object in the sentence, it works as an object of a preposition in the sentence, it works as a subject complement in the sentence. That is called a gerund. If you observe, gerund follows some verbs. ఈ verbs తర్వాత ఎప్పుడు కూడా gerund రావాలి. If you observe, such verbs are followed by the 2 infinitive. Gerund does not follow these verbs. Whenever these verbs are placed in the sentence, we have to write 2 plus V1. ఈ విధంగా ఈ లెసన్ పూర్తిగా వాచ్ చేయడం ద్వారా జెరెండ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.